నన్ను ఎవరైతే కించపరిచారో, నన్ను ఎవరైతే బాడీ షేమింగ్ చేశారో, నన్ను ఎవరైతే డిమోటివేట్ చేయాలనుకున్నారో, నన్ను ఎవరైతే నా డాన్స్ మీద కమెంట్ చేశారో గుర్తుపెట్టుకోండి, నేను ఇలా అవ్వడానికి కారణం మీరే. చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా ఫ్రీ అయిపోయా, కొన్ని క్యాలరీస్ తగ్గిన హ్యాపీనెస్ గా అంత హ్యాపీగా ఉన్నానమాట. వాళ్ళు కొంచెం లావ్ అయ్యి వచ్చేస్తే ఇంకా మళ్ళీ ప్రెగ్నెంటేనా? పెళ్ళి అవ్వకుండా లావ్ అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ప్రెగ్నెంట్ అని అడుగుతారా? హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రైడే వచ్చేసింది కదా, నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్ తో వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో కొన్ని $1 మిలియన్ సమస్య కింద కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది లేడీస్ నాలాగా ఈ పొట్టని తగ్గించుకోవడం ఎలా అనే సమస్యతో సతమతం అయిపోతూ ఉంటారు అండ్ చాలా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా ఎస్పెషల్లీ మామ్స్ కి, ఎవరికైతే సి సెక్షన్ అవుతుందో వాళ్ళకైతే చాలా చాలా ట్రబుల్ ఈ మమ్మీ పౌచ్ ని బేగా తగ్గించడం కోసం. సో నాకు అంత ఏమి ఈజీ అవ్వలేదు అండ్ దట్టు నేనేమి ఇప్పుడు కంప్లీట్ యాప్స్ వచ్చేసాయని కూడా చెప్పను. సో నా ప్రీవియస్ ఫొటోస్ అన్ని నేను మీకు ఇక్కడ వేస్తున్నాను చూడండి. నేను ఎంత ఉండేదాన్ని, నాకు ఎంత బెల్లి ఉండేది, దాన్ని నేను ఇంతకి ఎలా తగ్గించుకొచ్చానో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అదేనండి యాప్స్ వర్కౌట్. ఈ రోజు వీడియోలో నేను 4 ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే ఎక్కువ ఇంపాక్ట్ పడి ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చే వర్కౌట్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఈ యాప్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు నా వ్యక్తిగతానికి నా పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను షేర్ చేసే వాటికి నాలా చాలా మంది మహిళలు కనెక్ట్ అవుతారు ఏదో ఒక టైంలో, వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో, ఇప్పుడు జరుగుతున్న ఫ్యూచర్ లో, లేక పాస్ట్ లో, ఎక్కడో దగ్గర ఏదో ఒక సమయంలో ఈ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ కి కనెక్ట్ అవుతారు అన్నమాట. అదేంటి అంటే బాడీ షేమింగ్. సో బాడీ షేమింగ్ అనేది ఇప్పుడు చాలా జనరల్ అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇది ఒక కామన్ థింగ్ అయిపోయింది. సో మెచ్యూరిటీ అలాగే ఇంక్రీజ్ అవుతున్నా ఇలా కించపరిచేవి కూడా అలాగే ఎక్కువ అవుతున్నాయి. సో నేను పర్సనల్ గా నేను ఎంత సఫర్ అయ్యానో, ఎంత ట్రామా నాకు క్రియేట్ అయింది, దీనివల్ల నా హెల్త్ కండిషన్స్ ఎంత బ్యాడ్ గా అయ్యాయి అంటే, సో ఇప్పుడు నేను ఫొటోస్ నా మాటలతో పాటు నా ఫొటోస్, ప్రీవియస్ ఫొటోస్ అన్ని షేర్ చేస్తుంటా. ఆబ్వియస్ గా లావ్ అయ్యా, చాలా లావ్ అయ్యా. అదేం మనం ఎవరం కోరుకోం కదా, కావాలని లావ్ అవ్వాలి అని ఎవ్వరం లావ్ అవ్వం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కావాలనో తెలుసో తెలియకో లావ్ అయ్యాను. సో నాకున్న హెల్త్ కండిషన్స్ ఇవన్నీ ఏంటంటే, నాకు థైరాయిడ్ ఉంది. సో రాంగ్ మెడికేషన్ తో కొద్ది రోజులు, ప్రాపర్ మెడికేషన్ లేక కొద్ది రోజులు. సో నా TSH వాల్యూ అనేది సడన్ గా 120, 130 వరకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఈ ఒక్క దాని వల్ల నా హెల్త్ ఎలా అంటే, కూర్చుంటే లేవాలంటే ఒకరి హెల్ప్ కావాలి, ఊరికే పడుకోవాలనిపించేది, ఇంకా ఇలాంటి చాలా 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 సిచ్యువేషన్స్. సో నేను ఎప్పుడు ఎవరికి ఏది షేర్ చేసుకోలేదు. ఈ థైరాయిడ్, బికాస్ ఆఫ్ దిస్ థైరాయిడ్, ఈ థైరాయిడ్ ఉండడం వల్లే నాకు అబార్షన్ కూడా జరిగింది. అంటే బేబీకి కూడా ఎఫెక్ట్ అయిపోయింది అన్నమాట, గ్రోత్ లేదు. ఆ తర్వాత చాలా రోజులు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయాను. డిప్రెషన్ లోకి వెళ్ళాను, ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను ఏమి నాకు తెలీదు. దానివల్ల చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. స్ట్రెస్ లెవెల్స్, ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు, అదయింది. అందులోంచి రికవర్ అయ్యి కోలుకుంటూ వస్తున్నాము. కోవిడ్ ఎఫెక్ట్ అయింది నాకు, నా కొడుక్కి, మా హస్బెండ్కి. అది దాంట్లోంచి మెల్లిగా రికవర్ అయ్యి వచ్చాము. అండ్ మా బాబుకి ఆపరేషన్, దాని గురించి కూడా ఒక బ్లాగ్ పెట్టాను. అండ్ పిల్లలకి జ్వరం వస్తేనే అల్లల్లా ఆడిపోతాము. అండ్ ఆ స్ట్రెస్ మామూలు స్ట్రెస్ కాదు. దాంట్లో నుంచి ఇంత స్ట్రెస్ లో నా కోసం నేను పర్సనల్ కేర్ తీసుకోకుండా ఉన్నానా అంటే కాదు, తీసుకునేదాన్ని. చెయ్యందంటూ లేదు. యోగా, వర్కౌట్స్, వాకింగ్, ఆ డైట్లు, ఈ డైట్లు, అలా ఎప్పుడు ఇదే పనిలో ఉండేదాన్ని. బట్ నా బాడీకి ఏంటి అవసరమో అది నాకు తెలిసేది కాదు, నేను అది ప్రాపర్ గా చేయలేదు. సో ఈ యూట్యూబ్ లో ఎవరో ఏవో క్రాష్ కోర్సెస్ అవి ఇవి, ఈ 30 days ఇవి తగ్గించేస్తాం అంటే నేను అలా చాలా డబ్బులు వేస్ట్ చేశాను.
అలా అన్ని పే చేసి తెలియకుండా నా బాడీని నేను ఇంకా డబుల్ వెయిట్ ఇదంతా నా బాడీకి ఎందుకు ఇలా జరిగిందన్న స్టోరీ. అండ్ ఆ తర్వాత ఈ క్రమంలోనే తెలిసిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, నా వాళ్ళు, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళు, నేనేంటో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొంచెం లావ్ అయ్యి వజ్జొస్తే ఇంకా మళ్ళీ ప్రెగ్నెంటేనా? పెళ్ళి అవ్వకుండా లావ్ అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ప్రెగ్నెంట్ అని అడుగుతారా? కాదు కదా. లావ్ అయితే ఇంకా ప్రెగ్నెంటే. ఇంకెక్కడ కనిపించినా ఏమైనా పట్టు చీరలు కట్టుకుని కొంచెం వడ్డానం పైకి పెట్టుకుంటే ఆబ్వియస్ గా బొజ్జు ఉన్నప్పుడు బొజ్జు కనిపిస్తుంది కదా. మళ్ళీ ప్రెగ్నెంటా? విశేషమా? గుడ్ న్యూసా? మాకు చెప్పలేదా? ఏమైనా స్టేటస్ పెట్టాలంటే భయం వేసేది, దానికి రిప్లైలు అవే వచ్చేవి. ఫ్యామిలీ మెంబర్సే, ఫ్రెండ్స్. ఇంకా నా 10th ఫ్రెండ్ ఒక అమ్మాయి, తన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, చాలా బాగా ఉండేవాళ్ళం. తను పెట్టిన ఒక మెసేజ్ కి తను చిన్నప్పటి నుంచి నాతో ఉన్న రిలేషన్ మొత్తం పోగొట్టుకుంది. అండ్ ఇప్పుడు నా స్టోరీస్ కి, రిప్లైస్ కి, వాట్సాప్ స్టేటస్ కి రిప్లై ఇస్తుంది. బట్ ఒక్కదానికి కూడా నేను రియాక్ట్ అవ్వను. ఏంటి 50 ఏళ్ళు ముసల్దాన్లాగా అయిపోయావు, ఆంటీలాగా అయిపోయావు అని చెప్పి పెట్టింది. నేను పెట్టాలంటే దాని ఫోటో తీసుకొచ్చి పెట్టచ్చు, అది ఎలా ఉందో. బట్ దానిలో నేను చేస్తే నాకు దానికి డిఫరెన్స్ ఏముంటది? ఆ ఒక్క మెసేజ్ మీరు నమ్మరు. నేను ఎన్ని రోజులు మెంటల్ ట్రామా, నా గురించి తెలుసు, దానికి అన్ని తెలుసు. ఇలా అనేసరికి అసలు ఫ్యూజెస్ అవుట్ నాకు. ఎందుకు? అది ఒక ఆడదే, అది ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి డెలివరీ టైంలో, లేక ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోకపోతే ఎలా ఉంటామో ఇవన్నీ తెలుసు కూడా ఎలా మాట్లాడేస్తారు. కొంతమంది అయితే ఇంకా చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటన్నది అక్కడే తెలుస్తుంది. ముఖం మీద అనేస్తారు, ఏ పెళ్ళే బాగా తింటున్నావా, పక్కూరు నీళ్ళు బాగా పడినట్టున్నాయి. ఏంటి పడేది? నాకు అర్థం కాదు. ఏంటి పడేది? నీళ్ళు పడితే లావ్ అయిపోతామా? పెళ్ళైతే లావ్ అయిపోతామా? సిచ్యువేషన్స్ మనం గో త్రూ అయ్యే వాటి వల్ల మనం లావ్ అవుతాం. హెల్త్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు. కొంతమంది ఫుడ్ తినడం వల్ల కూడా అవుతారు, అది వేరే సెక్షన్, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సో ఇలా నాలా సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వెయిట్ పుట్టాన్ అవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు. మన పరిస్థితులు, మన బాడీ కండిషన్స్ బట్టి అవుతాం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ ఫేస్ ని కూడా ఎంజాయ్ చేయాలి. నేను లావ్ అయినా చాలా మంది ఇలా కమెంట్ చేసిన వాళ్ళు ఎక్కువే ఉన్నారు. అండ్ ఇప్పుడు బాగున్నాము అని, బుద్ధిగా ఉన్నాము అని, చక్కగా చూడడానికి బాగున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే ఆబ్వియస్ గా లావ్ అయిపోతున్నామని ఏనాడు నాకు కంప్లైంట్ చేయలేదు, 1 సింగిల్ డే కూడా చెప్పలేదు. తను ఎంజాయ్ చేసేవారు, భలే ఉన్నావే, క్యూట్ గా, ముద్దుగా, గుండ్రంగా బాగున్నా, ఇలాగే అన్నారు తప్ప నన్ను ఎప్పుడు డీఫేమ్ గానీ, బాడీ షేమింగ్ గానీ చేసిందే లేదు. ఒక్కొక్క టైంలో మా ఇంట్లో వాళ్ళు కూడా డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను తగ్గితే బాగుంటది, నీ పనులు నువ్వు చేసుకోలేకపోతావు, ఇలా అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ నేను అవి పాజిటివ్ వేలోనే తీసుకున్నా. ఇంకొంతమంది డాన్స్ కి బాడీతో సంబంధం ఏముంది? మనలో గ్రేస్, మనలో ఎక్స్ప్రెషన్స్, చేయగలమన్న సత్తా ఉంటే డాన్స్ ఎవరన్నా చేయొచ్చు. కొంతమంది నా టీచర్స్ అవ్వచ్చు, చాలా మంది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, నేను డాన్స్ వీడియోస్ ఏమైనా పెడితే డాన్స్ బాగానే ఉంది కానీ డాన్సర్ కదా, కొంచెం 0 సైజ్ మెయింటైన్ చేయి, సన్నం అయితే బాగుంటది అనాల్సిన అన్ని అనేసి లాస్ట్ లో యాజ్ ఎ వెల్ విషర్ గా చెప్తున్నా. డాన్స్ కి వెయిట్ కి సంబంధం ఏముంది? వెయిట్ ఉన్న డాన్స్ చెయ్యరా? చెయ్యకూడదా? నాకు అర్థం కాదు. మన హీరోయిన్ రాధా గారు ఉన్నారు, ఇప్పుడు ఆవిడ ఏజ్ గా ఆవిడ కరెక్ట్ గా ఉన్నారు, కానీ ఆవిడ ఒక్క స్టెప్ వేస్తే అంత గ్రేస్ఫుల్ గా వేస్తారు. అంటే ఇప్పుడు ఆవిడ సన్నగా అయిపోతేనే డాన్సరా? కాదు కదా, ఎంత బాగా చేస్తారు ఆవిడ. ప్రతి దాన్ని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఆ వెయిట్ మీదకి తీసుకొచ్చి రిలేట్ చేస్తారు. సో ఇలాంటివి చాలా 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 ఫేస్ చేశారు. లావుగా ఉంటే వెస్ట్రన్ వేర్ వేసుకోకూడదు, బాడీ షేప్ లో ఆక్వర్డ్ గా కనిపిస్తాయి. నా బాడీ బ్రో, నా ఇష్టం, నా డ్రెస్, కనిపిస్తే కనిపించినాయి, బట్టలు ఉన్నాయి కదా, లేకుండా నించోట్లే కదా. సో ఈ వీడియో త్రూ ఇప్పుడు ఈ వీడియో కూడా నన్ను అన్న వాళ్ళందరూ చూస్తారు, దే విల్ రియలైజ్ వాళ్ళు అవ్వాలనే. సో వాళ్ళకి నేను ఎప్పుడు రిప్లైస్ కానీ, మెసేజెస్ కానీ ఏనాడు పెట్టలేదు. వాళ్ళ వల్ల మా ఇంట్లో హార్మోనీ ఎంత చేంజ్ అయింది, నేను ఎంత సఫర్ అయ్యాను. కొంచెం ఎమోషనల్ అవుతున్నా, అయ్యాను.
వాళ్ళ కోసం నేను యాడ్ అవును, నా వేస్ట్. ఎంత మా హస్బెండ్ కి తెలుసు వాళ్ళ వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను, వాళ్ళ మెసేజెస్ వల్ల, వాళ్ళ మాటల వల్ల ఇవన్నీ అయ్యాను. సో నేను ఫైనల్ గా రియలైజ్ అయింది ఏంటి అంటే, నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు వరకు ఈ మాటలకి నేను ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నన్ను నేను హేట్ చేసుకునేదాన్ని. ఏంటి ఏం చేసినా తగ్గట్లేదు, నా పట్టు ఇలా ఉంటుంది, చేతులేమి ఇలా ఉంటున్నాయి, పెళ్ళప్పుడు బట్టలేమి పట్టట్లేదు, ఇలా నాకు నేను నన్ను ఆ మాటల వల్ల నేను డిమోటివేట్ అయిపోయాను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ కి 1 year, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నేను జిమ్ చేయడం స్టార్ట్ చేశా. అట్ దట్ టైం అంటే ఆ టైం లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కి నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. నా బాడీ ఎలా ఉంటుందో అలాగా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు, ఇది లాస్ట్ టైం ఫైనల్ ట్రై వేద్దాం, నా 100% ఇస్తా, డూ ఆర్ డై అన్నట్టు నేను దిగా ఈ 1 year చీట్ డేస్ నేను బయట ఫుడ్ ఇవన్నీ తిన్నా, కానీ చేసినప్పుడు మాత్రం నా 100% పెట్టి చేసా. అండ్ రిజల్ట్స్ ఇప్పుడు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెడుతూ ఉంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు రిప్లైలు ఇస్తున్నారు. అండ్ కొత్తగా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నా రీల్స్ చూసి ఫాలో అవడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఏం చేసావు, డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదు, 1 year కష్టం. 1 year షాపింగ్కి వెళ్తే ఎస్ సైజ్ ఎప్పుడు కొంటాను, మీడియం సైజ్ ఎప్పుడు కొంటాను, వెళ్ళినప్పుడల్లా అవి చూడడం, ఓకే దీనికి టార్గెట్ పెట్టా కొనాలి. అండ్ ఫైనల్ గా డే రీచ్ అయ్యాను. ఇప్పుడు XXL నుంచి ఒక్కసారి ఎస్ మీడియం కి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ స్టోరీ అంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకు చెప్తున్నాను అంటే, నాలా డిస్కరేజ్ అయిపోయి బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఒక చిన్న మోటివేషన్ లా ఉంటుందనే చెప్తున్నా. అండ్ అనేవాళ్ళు అంటూ ఉంటారు, అబ్బా ఆ అనేవాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళ మాటల నుంచే మనకు పౌరుషం వస్తుంది, వాళ్ళ వల్లే మనలో ఒక ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. నన్ను ఎవరైతే కించపరిచారో, నన్ను ఎవరైతే బాడీ షేమింగ్ చేశారో, నన్ను ఎవరైతే డిమోటివేట్ చేయాలనుకున్నారో, నన్ను ఎవరైతే నా డాన్స్ మీద కమెంట్ చేశారో, గుర్తుపెట్టుకోండి, నేను ఇలా అవ్వడానికి కారణం మీరే. మీరు అనడం వల్లే నేను ఇలా ఉన్నా. సో మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు ఎప్పుడు నన్ను ఎలా డిస్కరైజ్ చేస్తూనే ఉండాలి. మీ డిస్కరైజ్ చేసే బుద్ధే నా ఎదుగుదలకి ఒక మెట్టు. ఓకే, సో నా బాధ, నా బాడీ షేమింగ్ అంతా నేను చెప్పేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా ఫ్రీ అయిపోయా, కొన్ని క్యాలరీస్ తగ్గిన హ్యాపీనెస్ గా అంత హ్యాపీగా ఉన్నానమాట. సో పాస్ట్ అయిపోయింది, ఇంకా వాళ్ళని డిలీట్ చేసేసాను. మీరు మీ లైఫ్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిలీట్ చేసి పక్కన పడేయండి. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ యాప్స్ గురించి మీరు అస్సలు కంగారు పడద్దు. ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసాము అంటే, ఇప్పుడు చూడండి భవానీమాల కానీ స్వామిమాల కానీ ఏమైనా చేస్తే 45 days 90 days ఒక దీక్ష, ఒక మనిషి ఒక ప్రక్రియకి అలవాటు పడడానికి ఇన్ని డేస్ అని ఉంటది. సో అలాగే చేసిన వెంటనే రిజల్ట్స్ కోసం మీరు అస్సలు ఆలోచించద్దు. మీరు చేసుకుంటూ పోతే రిజల్ట్స్ ఆబ్వియస్ గా వస్తాయి. అండ్ నాకు జరిగింది, నా ఫొటోస్ చూస్తున్నారు, ఇప్పుడు నన్ను చూసారు కదా, మీకు ఆబ్వియస్ గా అర్థమయ్యే ఉంటది. సో యాబ్స్ కి మొత్తం ఓవరాల్ వెయిట్ లాస్ కి మీరు కొంచెం టైం తీసుకుంటే, యాబ్స్ కి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళకి డెలివరీస్ అయిన తర్వాత ఇదంతా సాగి అయిపోతుంది. ఇలా ఉన్నది ఇలా అయిపోద్ది, అది మళ్ళీ ఇలా రావాలంటే చాలా టైం పడుతుంది. సో పేషెన్స్ తో, ఓపికతో, మీకు మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ మీరు ఎక్కడ లో అవ్వకుండా చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. సో ఫస్ట్ వర్కౌట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ యాబ్స్ వర్కౌట్ లో నేను చూపించే ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సైక్లింగ్ రన్ చేసి మాట. మీరు బేసిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే జస్ట్ ట్విస్ట్ చేస్తే చాలు. కొంచెం మీరు చేయగలుగుతున్నారంటే మీరు ఎంత ఎక్కువ ట్విస్ట్ చేస్తే మీకు అంత ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట బొజ్జు మీద. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో పడుకున్న తర్వాత లెగ్స్ ని ఫస్ట్ ఇలా పైకి పెట్టుకోండి. ఇలా కాదు, ఇలా ముందుకి. ఇలా పెట్టుకుంటే రిజల్ట్ ఏమి ఉండదు. ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ కోర్ దగ్గర ప్రెషర్ పడుతుంది అన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ మన ఫోర్ హెడ్ దగ్గర పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఈ వర్కౌట్ 3 సెట్స్ అంటే 3 సార్లు చేయాలి. ఒకసారి 20 టైమ్స్, మధ్యలో ఒక 20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ సెట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ థర్డ్ సెట్. ఈ వర్కౌట్ బెల్లీ తగ్గడం కోసం బెస్ట్. బట్ వెంటనే రిజల్ట్స్ రావు, మీరు కన్సిస్టెన్సీగా చేస్తే తప్ప. ఓకే, సెట్ నెంబర్ 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పెట్టుకొని ఫస్ట్లో ఏమంటే మనం చేసేయాలన్న ఆతృత ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు టక్క 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 చేయకూడదు. స్లోగా యాబ్స్ ఎప్పుడు స్లోగా చేస్తేనే మన బొజ్జ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. ఫాస్ట్గా చేస్తే ఆ బొజ్జ వర్కౌట్ అర్థం చేసుకునే లోపే మీరు ఫినిష్ చేసేస్తారు. అలా ఎప్పుడు చేయదు, స్లోగా నిదానంగా చేయండి. ఓకే, సెట్ నెంబర్ 3. 1. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ చూపిస్తాను. ఇందాకలంతా ఇలా చేశాను కదా, బాడీని కొంచెం పైకి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ బొజ్జ క్రంచ్ అయిపోద్ది, ఇలా కూడుకుపోయినట్టు అవుతుంది. సో ఇలా చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెక్స్ట్ వర్క్ వచ్చేసి క్రంచెస్ మాట. దానికి సైక్లింగ్ క్రంచెస్ చేశాం కదా, ఇప్పుడు జస్ట్ క్రంచెస్. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ సెకండ్ సెట్ చేసేటప్పటికి ఏంటంటే ఇక్కడ పెయిన్ వస్తుంది, ఎందుకంటే మనం నెక్ మీద కూడా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తాం. సో దానికి నీస్, మన ముడుకుల్ని కాళ్ళని దగ్గర పెట్టుకొని ఇలా కిందకి పడుకోండి. ఓకే, కాళ్ళు ఇలా దగ్గరకు అక్కర్లేదు, కొంచెం దూరంగా పెట్టి సేమ్ హెడ్ ఇక్కడ పెట్టుకోండి, చేతులు ఇక్కడ పెట్టుకొని పైకి లేవాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. మీరు నమ్మరు, చేసేటప్పుడు మనమే ఫీల్ అవుతాం, అమ్మో ఇక్కడేదో కరిగిపోతుంది అన్నట్టు. చాలా ఇంపాక్ట్ పడుతుంది. కొంచెం సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొంచెం చూసుకొని నిదానంగా చేయండి, ఎందుకంటే నెక్ మీద అదే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఐ మీన్ నెక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇక్కడ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా స్లోగా చేయండి. సెట్ నెంబర్ 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Set number 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. థర్డ్ వర్కౌట్, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, అంటే మనం ఎంజాయ్ చేస్తాము. ఈ వర్కౌట్ కేవలం మన లోవర్ బెల్లీ మీద ప్రెషర్ పడుతుంది అన్నమాట. హ్యాండ్స్ రెండు మన బ్యాక్ కింద సపోర్ట్ కింద పెట్టుకొని లెగ్స్ రెండు దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. ఈ వర్కౌట్ ని లెగ్ రైజర్స్ అంటాం. ఇంతే, కింద టచ్ చేయకూడదు. టచ్ చేస్తే రిజల్ట్ కొంచెం స్లో ఉంటుంది. ఇలా గాల్లోనే ఆపేమంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
సో నేను 12 రెప్సే చూపిస్తున్నా. 2 3 4 5 6 7 8 9 10 11 1. Come on. సెట్ నెంబర్ 2 ఇందులోనే ఇంకొక వేరియేషన్ చూపిస్తున్నా. కొంచెం మీరు ఇంటర్మీడియట్ లెవెల్ మనం చేయగలుగుతున్నాము అంటే లెగ్ రైజెస్ ఈ మెథడ్ లో ట్రై చేయండి. ఇక్కడే పల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం పిండేస్తుంది ఇలా చేస్తే. సెట్ నెంబర్ 3 ఇది అడ్వాన్స్ లెవెల్. ఇంకా మీరు చేయగలుగుతున్నారు, మీకు ఒక హోప్ వచ్చింది అన్నప్పుడు నేను ఇప్పుడు చూపించే విధంగా ట్రై చేయండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇంకా థర్డ్ వన్ అయితే తురుమ్ 3 వర్కౌట్స్ చూపించాను కదా. 4th వర్కౌట్ ఇంకా వర్కౌట్స్కి ఇది తోపు మాట. అండ్ చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతాము చేసేటప్పుడు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ కష్టం కూడా. బట్ 3 సెట్స్ చేయకపోయినా ఒక సెట్ అయినా చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేంటో కాదు, వర్కౌట్ నెంబర్ 4 ప్లాంక్. యాక్చువల్గా నేను ఇప్పుడు షూట్ చేసేది నా వర్కౌట్ ఫినిష్ చేసుకొని వచ్చి షూట్ చేసిన. నా ఎనర్జీ మొత్తం మార్నింగ్ జిమ్లోనే అయిపోయింది. బట్ ఈరోజు నేను జిమ్లో యాబ్స్ స్కిప్ చేసి వచ్చా. సో ఆ యాబ్స్ ఇక్కడ చేసి చూపిస్తున్నా. బట్ అంత ఇంటెన్స్గా అయితే చేయట్లేదు, ఆల్రెడీ ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయింది. సో నా మాక్సిమం ట్రై చేస్తున్నా. నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. మీకు ఏమనిపించిన వీడియో చూసాక ఏమనిపించిన, ఒకవేళ నేను ఏమన్నా రాంగ్ చేస్తున్నా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మన 4th వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. దీనికి కొంచెం కుర్రల్ని ముడివేద్దాం. అండ్ నేను ఎక్కువసేపు యాక్చువల్గా అయితే జిమ్లో 1 minute చేసినాను. బట్ ఇప్పుడు 3 సెట్స్ చూపిస్తాను కాబట్టి, అండ్ ఆల్రెడీ లో ఎనర్జీలో ఉన్నాను కాబట్టి 30 seconds చేస్తున్నా. హర హర మహాదేవ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 10 9 8 7 6 5 4 3 2 1. అంతే ఈజీ కాదు గురు, బట్ ట్రై చేయండి. దీనివల్ల ఇది ఫుల్ బాడీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. మన హ్యాండ్స్కి, మన బ్యాక్కి, మన లెగ్స్కి, అండ్ అలాగే మోర్ ఎక్కువ ఎఫెక్ట్ మన బొజ్జు మీద ఉంటుంది. రిమైనింగ్ 2 సెట్లు చేయగలనా? చేయాలి. నేను కౌంట్ చేయను, 30 seconds డిస్ప్లే చేస్తా. మాట్లాడుతూ చేస్తుంటే ఎనర్జీ కొంచెం లో ఫీల్ అవుతున్నా. సెట్ నెంబర్ 2.
నెంబర్ 3 నేను ప్రాపర్గా చేయలేకపోయాను. బట్ నేను చూపించాలనుకున్నది చూపించాను కదా. ఇక్కడ నేను జిమ్లో చేసే కొన్ని యాప్స్ వర్కౌట్ క్లిప్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను అనమాట. అంటే ఎంత ఇంటెన్సిటీ లెవెల్ చేస్తాను అని చెప్పి. ఇక్కడ కాలికి వెయిట్ బెల్ట్స్ ఉంటాయి, 1.5 కిలో ఒకటి, 1 కిలో ఒకటి. సో మొత్తంగా ఒక్కొక్క కాలుకి 2.5 కిలో వెయిట్స్ ఇలా కట్టేసి దాంతో ఈ క్రంచెస్ చేపిస్తారన్నమాట. మీరు నమ్మరు, ఇంక ఇది ఎలా ఉంటుందంటే పురుటి నొప్పులు పెయిన్ లాగా ఉంటుంది, మొత్తం నమిలేస్తుంది స్టమక్ దగ్గర. బట్ రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అస్సలు గివ్ అప్ ఇవ్వను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బో నన్ను నేను చాలా కష్టపెట్టుకుంటున్నాను అని చెప్పి. బట్ రిజల్ట్స్ ఆ క్షణం ఆ నొప్పి అనిపించినా కూడా రిజల్ట్స్ చూసుకున్నాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇవి ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మాత్రమే. అండ్ ఇలా మీరు చేయాలి, మీలో మార్పు మీరు చూసుకోవాలనుకుంటున్నారు, హెల్దీగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, జిమ్కి వెళ్ళే స్కోప్ కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే జిమ్ జాయిన్ అవ్వండి. మన హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు, మనం ఆరోగ్యంగా, మెయిన్గా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, మన పిల్లల్ని బాగా చూసుకోగలము, ఇంకొన్ని రోజులు హెల్తీగా బతకగలము. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబ్వియస్గా ఇది యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ షేర్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టే ఫిట్, స్టే హైడ్రేటెడ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్.